ఆ రోజు నుంచి 5 ఏళ్ళు సిటీ కేబుల్లో చేశాను. ఏడాదికి 200 జీతం పెరుగుతుంది. మాకేంటంటే ఇంటి ఖర్చులు వీటన్నిటికీ పోను ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉండాలి. అప్పుడేంటి, ఈ ఏదన్నా ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక పెన్నులు సెట్ ఇవ్వడం, పెన్ను ఇవ్వడము, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు వాటర్ బాటిల్ ఇట్లాంటివి ఇది ఇస్తే అవి తీసుకెళ్లి షాపులో అమ్మితే వచ్చే డబ్బులు అక్కడ ఖర్చులకి వచ్చుండే. భోజనం కూడా మాక్సిమం ఎక్కడ ప్రెస్ మీట్ లో భోజనం దొరుకుతుందా అని వెతుక్కునే రోజు. ఆ టైంలో ఒక శారీ అంటే 5 ఏళ్లలో నేను ఇచ్చిన శారీస్ ఏంటంటే, అక్కడ పొట్టి శ్రీరాములు ట్రస్ట్ అని ఒక ఆయన నడుపుతుండేవాడు. ఆయన నూకల రామారావు గారు అని. ఆయన ఏడాదికి ఒకసారి వస్త్రదానం చేస్తాడు. మీరు 2 చీరలు మంచి తీసుకోండి ఇందులో నుంచి అని చెప్పేసి అక్కడ పెట్టి ఉన్న వాటిలో మీరు ఏరుకోండి అని చెప్పేవాడు. అవే 5 సంవత్సరాల పాటు నేను ఇవ్వగలిగింది. అంతకు మించి స్తోమత లేదు బట్ట కొనిపెట్టాలి. ఇవాళ బట్ ఆ రోజున సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాం. అంటే ఏంటి, మన స్థాయిలో ఇట్లా మనకు కాబట్టి వచ్చింది అనేటువంటిది. ఇవాళ నేను 4 చీరలు కొనిపెట్టగలను, కానీ ఏదో తక్కువ ఉన్నట్టే ఉంటది. లోటు కనబడతానే ఉంటుంది. అంటే 10 రూపాయలు వచ్చినప్పుడు ఉండేటటువంటి ఫీలింగ్ కి, ఆ తృప్తికి